కొడక నువ్వు ఎవడి కాంట్రాక్ట్ ఇచ్చావు మొత్తం ఇక్కడే ఉన్నారు. చూసి చెప్పకపోతే నిన్ను చంపేస్తా. పద. వీడా సరిగ్గా చూడరా. ఏమైంది? టైర్ పంచర్ అయినట్టుంది సార్. ఇప్పుడే మార్చేస్తాను. సరే మీరు త్వరగా మార్చండి. ఎవరు మీరు? లే చూడు. ఎవరు వీళ్ళంతా? చూడరా వీడే. వీడే కదా, వీడే కదా, చూడు వీడేనా? హలో సార్, కిల్లర్ దొరికాడు సార్. దొరికాడా? అవును దొరికాడు సార్. మీరు త్వరగా రండి. ఇప్పుడు ఎక్కడ? చాకిరేవ్ దగ్గర పడుతున్నాం సార్. వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఏ కానిస్టేబుల్స్ రండి. నమస్తే సార్, సిఏ గారిని కలవాలి.
వెళ్ళి రైట్కి తిరుగు సార్ థ్యాంక్ యూ. దొంగనా కొడకలారా! అయ్యో పాపం చచ్చిపోయాడు. చెప్పరా నా అల్లుడు చెప్పడానికి ఎంత సుపారీ తీసుకున్నావు చెప్పరా. అల్లుడా వాణ్ణి చంపడానికి నేను సుపారీ తీసుకోవడం ఏంటి సార్? నా కొడుకు నా ఫిగర్ నాకు కాకుండా చేశాడు. వదలండి సార్, నా కొడుకు ఏం మాట్లాడుతున్నావు? సార్ మీకు లవరుందా? దానికి ఎప్పుడైనా పువ్వు ఇచ్చారా? మీరిచ్చిన పువ్వు తీసుకెళ్లి వేరోడికి ఐ లవ్ యూ చెప్తే అప్పుడు తెలుస్తుంది సార్ నా బాధ ఏంటో. కాలేజ్ మొత్తంలో నన్ను పప్పుని చేసింది సార్ అది. వదలండి సార్, నా కొడుకుని చంపేసి వచ్చి సలెండర్ అయిపోతాను. వాడి వల్లే. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను సార్. ఏయ్ సార్ అష్టవటపురం బ్యాచ్ 15 మందిని బిల్లు. ఇంకెక్కడ బ్యాచ్ సార్? వాళ్ళు ఎప్పుడో పారిపోయారు సార్. పారిపోయారా? పారిపోతే మీరేం గడతలు కాస్తున్నారా? వాళ్ళ పోతే మీరేం చేస్తున్నారు? సార్ ఇంకో బ్యాడ్ న్యూస్ సార్. ఆ జాన్ గడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావా? చచ్చిపోవడం అంటే సార్ అష్టవటపురం బ్యాచ్లో ఎవడో కూడా ఏంటారు సార్, పట్టేద్దాం. ఏయ్ ఎలా పడతావయ్యా? గుర్తుపట్టాల్సిన జాన్ గాడే పోయాడు. ఆ పారిపోయిన ఎదురు పట్టుకోవడానికి ఎంత టైం అవుతుందో నీకే తెలీదు. ఇదిగో నా అల్లుడిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు, కానీ ఊర్లోకి కొత్తగా సర్కస్ వచ్చిందంట. దానికి బందోబస్తుగా వెళ్ళండి. మీరు దానికి తప్ప దేనికి పనికిరా. Stupids. Stupids. దీని అమ్మ జీవితం. ఎంత కష్టపడ్డ ప్రతి వాడు మమ్మల్ని అనేవాడే. ఇంతకెవడా కిల్లర్? కిల్లర్ కిల్లర్ ఎరా ఎరా కొత్త డీలా? ఏదో బతకాలి కదరా. నువ్వు వస్తావేంటి? 50% ఇస్తా. వద్దురా బాబు, మా కాళ్ళు వచ్చిన విశేషం హాయిగా బతుకుతున్నాం. నువ్వు కూడా ఇవన్నీ మానేరా, హాయిగా బతుకు. ఇంతకీ ఆ దురదృష్టంతో ఎవడు? శేషు నిలబడింది 5 అడ్వాన్స్ ఫోటో పంపిస్తా. మన పేరు బయటకు రాకుండా పొడిచి పడదబ్బు.
జోన్పేటోడికి డీల్ ఇస్తే పని పూర్తయ్యేంత వరకు వాడు నిద్రపోడు. సూరిబాబు ఇచ్చిన డీల్ పెద్దన్నపేటలో చేతులు మారి మారి చివరికి కృష్ణ చేతికే వచ్చింది. జగదీష్ వెతుకుతున్న ఆ కిల్లర్ ఎప్పటికీ దొరకడు కాబట్టి తను కృష్ణకిచ్చిన మాట ప్రకారం జీవితాంతం తన అల్లుణ్ణి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. నీ కొడుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రా. నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను.